బండ్లు కూడా పోవు మాకు అసలు అసలుకి అక్కడ బంద్ చేస్తే ఈ రోడ్ వస్తుంది మా కాలనీలో మొత్తం మా కాలనీ అంతా మొత్తం మునిగిపోతుంది సార్. అంత ఏం లేదు. అక్కడ డైవర్ట్ చేయడానికి ఇక్కడ వస్తుంది. ఆ కాలనీ ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళందరూ కూడా కొట్లాడుతున్నారు సార్. ఆ పైన కాలనీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇక్కడ స్టాప్ చేసి మా కాలనీలో ఆగిపోవాలా, మీకు కూడా రావాలని మాకు వదిలేస్తున్నారు సార్ వాళ్ళు. ఇది అసలు పరిష్కారం, ఇది సొల్యూషన్ కాదు కదా. తిండి తిప్పలు లేకుండా పొద్దున్న నుంచి అక్కడ వెళ్ళి కొట్లాడటమే అవుతుంది సార్ మాకు. కావాలంటే మనం ఒకటి స్టామ్ వాటర్ డ్రైన్ వేయాలి. అవునవును సార్. మీరు వస్తున్నారనే కదండి మేము ఇక్కడికి వచ్చాము. ఏమనుకున్నా ఎంపీ ఎలక్షన్ లో మేము వన్ సైడ్ కొట్టినామన్నా, ఈ సైడ్ మీకు అంత సపోర్ట్ కూడా మీరు అదొకటి గమనించాలి. ఒక్క ఓటు కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే అసలు పేరు నిలబడిపోతుంది అన్న. ఈ సమస్య పరిష్కారం 20 సంవత్సరాల సమస్య నిలబడిపోతుంది. సార్ ల్యాండ్ లార్డ్ అవుట్లైన్ ఇయ్యలేదన్న హరిహరపురం కు. అవుట్లైన్ ఇస్తే మాకు బాధ లేదు. మేము ఈత కొడతాం ఈ నీళ్ళల్లో, వర్షం నీళ్ళల్లో ఈత కొడతాం, కానీ డ్రైనేజ్ నీళ్ళలో ఈత ఎట్లా కొట్టాలి? అన్ని డ్రైనేజ్ నీళ్ళే మాకు వచ్చినాయి. డ్రైనేజ్ నీళ్ళే. చిన్న పిల్లలు బాధపడుతున్నారు అన్న. ఊర్లో పంట వెళ్ళిపోయారు, ఇంగ్లీష్ పెట్టి ఊర్లో పంట వెళ్ళిపోయారు. ఈడ లేరు, కాలనీ లేరు. వాళ్ళని అడిగితే దౌర్జన్యం. హరిహరపురం మా మీద దౌర్జన్యం. వర్షం నీళ్ళకు మాకు బాధ లేదు. మాకు ఒకటే, వాళ్ళ అవుట్లైన్ ఎక్కడ బాగున్నారు. సమస్యకి ట్రంక్ లైన్ అనేది పెద్ద లైన్. వాటర్ లేనిది ఓన్లీ మా కాలనీకి ఎందుకు వస్తున్నాయంటే మీరు ఒకసారి ఆలోచించాలి దీని గురించి. అదే అండి, ఒకసారి చూసి మేము అందరికి చెప్తూనే ఉన్నాము, అందరికి చెప్తూనే వస్తున్నాం. అదే సార్, అందుకే మీకు చెప్తేనన్నా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మా బాధ సార్. ఇప్పుడు పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. పెద్దవాళ్ళు అయితే మొన్న ఫెస్టివల్ అప్పుడు చాలా మంది పడ్డారండి. పండక్కి రోజు వచ్చి కాలనీలో అదే కాదండి, చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి చాలా మంది ఇళ్లలో ఉన్నారండి. చూడండి మీరు, అది కూడా గమనించండి. రోజు పడుతున్నాం. ఈ మొత్తం పాకురు 2 months అయిందండి. ఇది అసలు నడవడానికి లేకుండా అయిపోయింది మాకు. ఇప్పటి వరకు చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు సార్. అదే సార్, ఇప్పుడు ఫస్ట్ టైం, కానీ మాకు ఇప్పుడన్నా ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి సొల్యూషన్ అయితే రావాలి. అవును సార్, మేము కూడా మాది కూడా ఏంటంటే మేము కూడా ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాం కాబట్టి సార్ మాకు తొందరలో ఏదన్నా సొల్యూషన్ ఉంటే బెటర్ అని మాది. ఇప్పుడు అందరు వచ్చారండి, లీడర్స్ అందరు వచ్చారు. వందల సార్లు వచ్చిండు, కృష్ణయ్య ఉన్నప్పుడు వచ్చిండు, అన్ని ఫోటోలు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. ఇంతవరకు మా సమస్య పరిష్కారం కాలేదు. అందరు హామీలు ఇచ్చారు, ఫోటోలు తీరిపోయారు అంతే. ఏకైక ఓపు మీరు మాత్రమే. మాకు స్వాతంత్రం వచ్చినంత ఫీలింగ్ ఇప్పుడు మీకు ఆ సమస్య పరిష్కారం అయితే. వచ్చే నేను కూడా ఒకసారి వచ్చిపోయారు కదా. అవును సార్, ఒక్కసారి చూడండి సార్. ప్రాబ్లం ఏంటంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, అక్కడ హరిహరపుర కాలనీలో అప్పుడైతే వరదలు వచ్చినప్పుడు ఒక డ్రెంచ్ కొట్టేసి ఆ వాటర్ అటు డైవర్ట్ చేయాలని చేశారు సార్. అప్పటి నుంచి మాకు ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్. లేకపోతే అప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుండే మాకు. అప్పుడు ఆ వాటర్ ఏదైతే డైవర్ట్ చేశారో అప్పటి నుంచి మాకు ఇటు రివర్స్ రావడం మొదలైంది.
ఆల్రెడీ పడ్డం లేసాం, అన్ని కట్టు కట్టుకున్నాం, అన్ని అయిపోయాయండి సార్. వరదలు వచ్చినప్పుడు ఆ కొన్ని రోజులు ఏదో బాధపడ్డామో అది కూడా మాకు చాలా తక్కువ వాటర్ వచ్చాయండి, వేరే కాలనీస్ లో ఎక్కువ వచ్చాయి. మాకు అప్పుడు కూడా లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందో మాకు అందరు చెప్పాలండి. దీనికి ఒక్కటి ఆన్సర్ ఇవ్వండి. ఆహా, చెరువులలో ఇల్లు ఉన్నాయి అక్కడ, అక్కడ వాళ్ళకి లేని వాటర్ మాకు ఎందుకు వస్తున్నాయి? మొత్తం చెరువుల పక్కన ఉన్నాయండి ఇల్లు. ఒక్క నిమిషం, చెరువులలో ఇల్లు ఉన్నాయండి. హరిహరపుర కాలనీ ఉంది, వాళ్ళకి ఎవరికి వాటర్ లేని మాకెందుకు వస్తున్నాయి? ఫస్ట్ వస్తే వాళ్ళకి వచ్చాక మాకు రావాలి. ఏదన్నా కంప్లైంట్, ఏదన్నా సార్, ఏదన్నా ప్రాబ్లం వచ్చేటప్పటికి అంతటికి ఆ వర్క్ మనకి శ్రీగారు తీసుకున్న వర్క్ పెట్టుకుని